మూసుకుంటూ మూసీలో మునకేస్తోంది రాజకీయం. మార్కింగ్స్ అయిపోయాయి, కూల్చివేతలు మొదలయ్యాయి. ఒక్క నిర్వాసితుడికి కూడా అన్యాయం జరగకుండా చూడాలనేది ప్రభుత్వ ధ్యేయం. బ్యూటిఫికేషన్ కాదు, ఇది ల్యూటిఫికేషన్ అంటూ బీఆర్ఎస్ దుమ్మెత్తి పోస్తూనే ఉంది. కమాన్ అంటూ సవాల్ విసురుతోంది కమలం పార్టీ. పేదల పొట్టగొడుతున్నారని విపక్షాలు విమర్శిస్తుంటే మూసీ ప్రక్షాళన కోరుకుంటున్న వారిని కూడగడుతోంది కాంగ్రెస్ కూడా. బీఆర్ఎస్ అనుమానాలు, కమలం పార్టీ సవాళ్లు, కాంగ్రెస్ నుంచి కౌంటర్లు, మూసీపై ఆగని రచ్చ. బ్యూటిఫికేషన్ కాదు, లూటిఫికేషన్, అదే మాట మీదుంది బీఆర్ఎస్. మూసీ ప్రక్షాళనను తప్పుపడుతోన్న గులాబీ పార్టీ ఇప్పటికే అక్కడి నిర్వాసితులకు మద్దతు ప్రకటించింది. బాధితుల కోసం తెలంగాణ భవన్ తలుపులు తెరిచుంటాయని ప్రకటించింది బీఆర్ఎస్. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కేవలం కాంగ్రెస్ నేతల జేబులు నింపుకునేందుకే అని ఆరోపణలు చేస్తోంది విపక్ష పార్టీ. మూసీతోని ఎంతమంది ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తావు, ఎంతమంది రైతులకు నీళ్ళు ఇస్తావు, అసలు సమాధానం ఉన్నదా నీ కాడ? ఏమీ లేదు. ఏందో సుందరీకరిస్తా, ఏందో చేస్తా అంటే తప్ప ఏం చెప్తాడో ఆయనకు కూడా తెలియదు. కేవలం కమిషన్ల పిచ్చి, కేవలం పైసలు దొబ్బేతందుకు. పేదవాళ్ళకి ఇస్తేనేమో పైసలు రావు, అదే పెద్దవాళ్ళకి ఇచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చి బ్రహ్మాండంగా మూసీ పేరు మీద బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ చేస్తే ఆ పైసలతోని మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పెద్దోళ్ళకి డబ్బులు పంపి కుర్చీ కాపాడుకోవాలన్న ఆలోచన తప్ప వేరేదేం లేదు. కూల్చివేతలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ మూసీని పొలిటికల్ ఎజెండాగా తీసుకోవడంతో బీజేపీ కూడా ఘాటైన విమర్శలు చేస్తోంది. సీఎం కి సవాళ్లతో మ్యాటర్ ని ఇంకాస్త హీటెక్కించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. అయితే ఎవరెన్ని విమర్శలు చేసినా మూసీ ప్రక్షాళన ఆగదంటోంది అధికార పక్షం. నాచారం, జీడిమెట్ల పరిశ్రమలతో పాటు మూసీ వెంట ఉన్న అనేక పరిశ్రమలు వ్యర్థ జలాలను మూసీలోకి వదులుతున్నాయి. మూసీ దుర్వాసనతో లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రోగాల బారిన ప్రజలు పడుతున్నారంటోంది ప్రభుత్వం. మూసీ నిర్వాసిత ప్రజలు ప్రభుత్వానికి సహకరించేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారంటోంది. 100% మూసీ నదే బుల్డోజర్. మనకు ఇదే మూసీ నదిని మనం ఎన్ని రోజులు అయితే రెస్పెక్ట్ ఇయ్యమో, ఇలా మీరు ఒక్కటి నమ్మరు, గంగా అని పేరు పెట్టుకుంటారు, యమున అని పేరు పెట్టుకుంటారు, కృష్ణ అని పేరు పెట్టుకుంటారు, గోదావరి అని పేరు పెట్టుకుంటారు. మూసీ అని ఎవరైనా పెట్టుకుంటారా? ఎందుకంటే మురికి కాలువ అనుకుంటారు దాన్ని. అది కూడా నదే, దానికి రెస్పెక్ట్ ఇస్తలేం మనం. అది ఏదో ఉగ్ర రూపం దాలుస్తుంది. ఒక్కళ్ళు కూడా హైదరాబాద్ ఉండరు, మొన్ననే చూసినాం. ముళ్ళని ముళ్ళుతోనే తీయాలనుకుంటోంది ప్రభుత్వం. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాల నిరసనలకు కౌంటర్ గా నాగోల్లో మూసీ కాలుష్య బాధిత రైతులతో సమావేశం నిర్వహించింది. నల్గొండ జిల్లా నేతలు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎంపీలు, పార్టీ సీనియర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మూసీ కాలుష్యంతో ఏళ్లుగా తాము పడుతున్న ఇబ్బందులను రైతులు ఏకరవు పెట్టారు. మూసీ ప్రక్షాళన కోసం జైకా నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1000 కోట్ల రుణం తీసుకుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అధికారం పోగానే మూసీ ప్రక్షాళన వద్దని గగ్గోలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. మూసీ ప్రక్షాళన అనివార్యమనే విషయాన్ని ఈ కార్యక్రమంతో హైలైట్ చేసింది అధికార పక్షం. బీఆర్ఎస్ పీడికి బ్రేకేసే ప్రయత్నాల్లో ఉంది కాంగ్రెస్. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైందన్న విషయాన్ని అధికార పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. 2017లోనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటైందని అప్పటి జీవోని తెరపైకి తెస్తున్నారు. గతంలో కేటీఆర్ఏ ఆక్రమణల్ని కూల్చివేయాలని ఆదేశిస్తోన్న వీడియోని వైరల్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అప్పుడు మంచిదనుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రజా వ్యతిరేకం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. మూసీ ప్రక్షాళనలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నేను స్పష్టంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఒక మాట ఇవ్వదలుచుకున్నా. మిమ్మల్ని ఎవరిని నిర్వాసితులను చేయము, మిమ్మల్ని అనాథలను చేయము. తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే విధంగా మీకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలు నమ్మకండి. ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం ఉంది. ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది. మూసీ క్రెడిట్ కోసం విపక్షాలు పోటీ పడుతుంటే ఆ రెండు పార్టీల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్. బీఆర్ఎస్ హయాంలోనే మూసీ ఆక్రమణలు తొలగించేందుకు సిద్ధమైన విషయాన్ని జనంలో చర్చకు పెడుతోంది. మోదీ ప్రారంభించిన సబర్మతి రివర్ ఫ్రంట్ కావాలి గాని హైదరాబాద్ మూసీ ప్రక్షాళన అవసరం లేదా అన్న ప్రశ్నతో కమలం పార్టీని ఇరుకును పెడుతోంది. నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్లతో పాటు తగిన సాయం అందించే ఏర్పాట్లు చేస్తోంది. పునరావాసం కల్పించాకే ఇళ్లు తొలగిస్తామంటూ బాధితుల్లో భరోసా నింపుతోంది. మొత్తానికి మూసీ సాక్షిగా తెలంగాణలో ప్రధాన రాజకీయ పక్షాల మధ్య బిగ్ ఫైట్ రోజుకో మలుపు తిరుగుతోంది.